కన్వర్టెడ్ క్రిస్టియన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ హోదా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు మరియు రాజ్యాంగ నిబంధనల అమలుకై ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఆర్డర్ 1950 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం చేయబడినది. కన్వర్టెడ్ క్రిస్టియన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ హోదా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు మరియు రాజ్యాంగ నిబంధనలు అమలుకై ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఆర్డర్ 1950 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం చేయబడింది. సుప్రీంకోర్టు వివిధ సొసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ చంద్రమోహనన్, కేపీ మను వర్సెస్ సెక్యూరిటీ కమ్యూనిటీ తదితరుల ఈ చట్టపరమైన స్థితిని స్పష్టంగా నిర్ధారించినదని, అయితే ప్రస్తుత పరిస్థితులలో నల్గొండ జిల్లాలో కొందరు వ్యక్తులు క్రిస్టియన్ మతంలోకి మారినప్పటికీ షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నట్లు తెలిసినది. ఇటు చట్టవిరుద్ధమైన మరియు అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నదని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి నిజమైన ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పేరిక మునికుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లు పొందిన కన్వర్టెడ్ క్రిస్టియన్ వ్యక్తులపై సమగ్ర పరిశీలన జరిపించగలనని, మత మార్పిడి చేసిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగిస్తున్న వారి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని, తప్పుడు ధృవపత్రాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం జరగకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని, సంబంధిత అధికారులకు అనగా తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, తద్వారా అర్హులైన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఏలూరి శ్యామ్, చిన్నింటి జానీ, కందుకూరు సుధాకర్, కిషన్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆదేశానుసారం ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ని సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును ఇంప్లిమెంటేషన్ వెంటనే నల్గొండ జిల్లాలో చేపట్టాలని గౌరవ కలెక్టర్ గారి కార్యాలయంలో కోరడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 షెడ్యూలు క్యాస్ట్కి సంబంధించినటువంటి హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కుటుంబాలు మాత్రమే ఈ యొక్క ఎస్సీ కేటగిరీలో అర్హత ఉంటుంది. కన్వర్టెడ్ క్రిస్టియన్ల పేరుతోటి ఫేకు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నటువంటి వారిని వెంటనే వారి సర్టిఫికెట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఈ నల్గొండ జిల్లాలో అమలు చేసి నిజమైనటువంటి ఎస్సీలకు న్యాయం చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కోరడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఈ క్యాస్ట్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను పునఃపరిశీలించి ఒకసారి వెంటనే చర్యలు చేపట్టి నిజమైనటువంటి ఎస్సీలకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారి జిల్లా పరిపాలనా యంత్రాంగం కూడా పనిచేయాల్సిందిగా ఆదేశించాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా వెంటనే ఈ యొక్క ఏ విధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని వెంటనే జిల్లాలో అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 341 ప్రకారం ఎవరైతే ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి నిజమైన ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందాలి తప్ప కన్వర్టెడ్ క్రిస్టియన్ల పేరుతోటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ ప్రయోజనాలు కానీ ఇతరత్రాల దొంగ సర్టిఫికెట్ల పేరుతోటి వారు పొందుతున్నటువంటి లబ్ధిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారి సర్టిఫికెట్ రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉధృతంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకోబోతున్నామని కూడా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు అంకూర్ నరసింహ, భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు. దళిత క్రిస్టియన్ల మీద సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ
దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా నిజమైన దళితులకు సర్టిఫికేట్ ఇవ్వాలి, క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వొద్దని ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎస్సీలలో ఉన్న క్రిస్టియన్లు ఈ నిజమైన దళితులకు అన్యాయం చేయకుండా ఒకవేళ వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోయినట్లయితే వాళ్ళకి కావాల్సిన ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ నిజమైన దళితులకు అన్యాయం చేయొద్దని ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ ద్వారా మేము కోరేది ఏంటంటే ఎక్కడైతే ఈరోజు నల్గొండ జిల్లాలలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును పంపించి నిజమైన దళితులకు ఎస్సీ సర్టిఫికేట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఏదైతే క్రిస్టియన్లు మతం మారిరో వాళ్ళకి ఈ క్రిస్టియన్లు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వద్దని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిజంగా నువ్వు ఒక మత స్వేచ్ఛతోటి మారిపోయిన విధంగా మళ్ళీ అదే విధంగా ఈ ఎస్సీ సర్టిఫికేట్ కోరుకోవడం తప్పవుతుంది. మేము గత సంవత్సరాల నుండి ఏదైతే మనం దళిత హోదా దళిత జాతి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిజమైన గుర్తింపు రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకోవడం జరుగుతున్నది. నాగార్జున గ్రామీణ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ నిత్య అన్నదాన ట్రస్ట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాగార్జున గ్రామీణ బ్యాంక్ లోన్ జూబ్లీ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ నిత్య అన్నదాన ట్రస్ట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ పి మోహనయ్య, చీఫ్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సుశాంత్, మాజీ చైర్మన్ ఈ సంగేశ్వర, గ్రామీణ బ్యాంక్ ఐ రామచంద్రారెడ్డి, గణపతి హెగ్దే, బి రాజారావు, శ్రీ కేటీ రాజు, శ్రీ పిఎస్ఎం రావు హాజరయ్యారు. అలాగే నాగార్జున గ్రామీణ బ్యాంకుకు చెందిన పలువురు సీనియర్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ సిబ్బందిని గౌరవించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల కమిటీ చైర్మన్ ఎం వీరయ్య మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కుంభం వెంకటరెడ్డి సభలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పూర్వ నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల మరియు దూర ప్రాంతాలైన విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. కానీ ఒకసారి బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నా ఒక విషయం చెప్తాను, నా దృక్పథమే మారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రామీణ బ్యాంక్ గురించి ఎవరైనా ఒక చిన్న చెడ్డ మాట చెప్తే వాడిని కొట్టడానికి వెనుకాడు. అంత మమకారం నాకు గ్రామీణ బ్యాంక్ అంటే. నా పొట్ట పోషించుకోవడానికి ఈ బ్యాంకులో జాయిన్ అయినా ఈ బ్యాంకు నా జీవితాన్ని ఒక దిశ నిర్ధారణ చేసి మా ఇద్దరు అబ్బాయిల్ని బాగా చదివించుకొని విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ గ్రామీణ బ్యాంక్ కల్పించింది. కాకుండా నేను ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. కానీ వెళ్ళడం జరిగింది. స్టేట్ 4, స్టేట్ 5 ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూలో మెసేజ్ చెప్తున్నాను, ఏమి ఆన్సర్ చెప్పలేదు. అసలు ఒక్క సరైన ప్రశ్న కూడా మా చైర్మన్ గారు అప్పుడు ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ గారు అడిగిన ప్రశ్నకి ఏదైనా జవాబు చెప్పారు. తప్పకుండా నేను సెలెక్ట్ కాదు అనుకున్నా. ఆయన అదే రోజే
Golden Jubilee of the Gramina Bank, of Nagarjuna Gramina Bank, presently Telangana Gramina Bank. First of all, why we celebrate these celebrations? These celebrations are not only celebrations, these are the days for introspection and roadmap. Because I know as a young student of primary school, I still fresh in my mind. Only one jeep used to come for my village. That is, on its name it was there, Land Mortgage Bank. By the moment agriculturists used to see that jeep, there were days they were running away from the village. They used to come only for collection of loans. So threatening, in those days, people were scared. Really were not given any chance to pay anything back, were scared of their prestige. I have seen some days where they have removed the doors of some houses. Those were the days, those were the insults faced by the rural agriculturists who have secured the loans from this bank. Later stage, I came to know Manjira Gramina Bank because I was in Meerut district. That was the Gramina Bank. It was having their boards there. Don't think that because I am here in this meeting today, I am saying this is a bank which catered the needs of small section of society. And those who want small loans for agriculturists and the small business groups, women business groups, and small people, shopkeepers, these were getting loans from this. This was the only opportunity. Really, I admire you because you, by serving these banks, because I am retired, I can speak now. I have some liberty now. Always I was trying to protect the small loanies. Always. To the extent possible, I was extending my hand to help them. Because one thing was strong in my mind, in this country, it is very easy to get 100 lakhs loan, but very difficult to get 10,000 rupees loan. That was a strong thing in my mind was, that's how keeping that in mind. I always tried to help the small loanies. To the extent possible, I was protecting their rights. I was granting entry models in their favor all the time, in my entire career.